నాకు ఇలాంటి సమస్యే. భీముడు పాడిన పద్యాన్ని ధర్మరాజు గారు పాడితే ఎలా ఉంటుందని న్యూజెర్సీలో అడిగారు. గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండగా నా పద్యాన్ని సుయోధనుడి దుశ్శాసనుడి గురించి పాడినప్పుడు ఇది భీముడు కాబట్టి అట్లా పాడాడు అక్కడ ఆ సభలో, అదే ధర్మరాజు అయితే ఎలా పాడి ఉండేవాడు అంటే నేను పాడి చూపించాను, వేరే విషయం పక్కలేదు. ఇక్కడ దీనికి రివర్స్. అర్జునుడు అప్పటిదాకా బృహన్నలుగా ఉన్నటువంటి ఆయన శాప విమోచనమై వచ్చి అక్కడ మళ్ళీ ఈయనతోటి పాడుతున్నప్పుడు కూడా సౌమ్యంగానే చెప్పి చూశాడు. ఒకసారి చెప్తాను లేదా చావు మూడితే పోతాం అంతే. వీడేమంటున్నారంటే అసలు భీముడే రంగంలోకి వచ్చింది అట్లా ఉంటుందని. మీ మాటకు అడ్డొస్తున్నానండి. వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు అర్పిస్తారు కదా భక్తులు, ఆయనకి జుట్టుతో పని ఏమిటండి? స్వామివారికి జుట్టుతో పని లేదు, ఆయనకు పని ఉంది కాబట్టి మనం జుట్టిస్తున్నాం. ఆయన పని జుట్టుతో ఆ జుట్టు అంతా ఆయన దగ్గర ఉండనే ఉండదు, తెల్లారి బస్తాల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి మొక్కుబడి అని ఒకటి వచ్చింది, అది కథల్లో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ జుట్టుతో స్వామివారికి పని లేదు. ఎందుకంటే నేను విన్నట్టు వరకు నాకున్న జ్ఞానాలు ఇక్కడ విఘ్నులు చాలామంది ఉన్నారు పెద్దలు. బాలాజీ స్వామి వారికి వెనకాల చాలా శిరోజాల కురులు ఉంటాయి ఆయన వెనకాల, మనకి తెలియదు. కాబట్టి అప్పుడు కూడా జుట్టుతో పని లేదు ఆయన. మనం ఇంత శిరోజాలు పెంచుకుని ఆ శిరోజాలు నేను ఇచ్చేసానండి అని ఒక ఆవిడ ఎవరైనా ఆయన దాన్ని ఏం పట్టించుకోదు. జుట్టుతో మనకి పని లేదు కాబట్టి మనం తేలిగ్గా ఇచ్చేయగలిగింది, ఏం ఖర్చు లేకుండా జుట్టే కాబట్టి 10 రూపాయలు టికెట్ కొంటే అయిపోతుంది కాబట్టి జుట్టు ఇస్తున్నాం అది. కాబట్టి ఆయన పని మనకి పని కోసం ఆయన జుట్టు ఇస్తున్నాం. సింహేంద్ర మధ్యం ఏనుంగులెక్కి పెక్కేనుంగులిరుగడ ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడ రాపుర వీధుల గ్రాలగలదే మణిమజము బైల భూషణ జాలముల నొప్పి యొటోలగమున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సంపార భోజుపగలదే అతి మనోహరములగు చతురాంగనలతోటి సంగతి వేకలు సల్పగలదే సుయోధన కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర కవ్యమున నోడి పారిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడచి సుగతి పడయుము తొల్లింత చూరగలదే జూదమిచ్చట ఆడంగరాదు నివుము జూదమిచ్చట ఆడంగరాదు నమ్ము జూదమిచ్చట ఆడంగరాదు నమ్ము. నాతో జూదాలా ఒక్క దెబ్బ కొట్టాను కదా. జూడమిచ్చట నాడంగరాదు